सदाशिवपेट में एक खातून को कोरोना पॉजिटिव। तफसीलात के मुताबिक ज़िले संगारेड्डी के सदाशिवपेट में महलूक वबा कोरोना वायरस का पहला मुस्बित केस पाया गया, जिसकी वजह से सदाशिवपेट में सनसनी फैल गई। सदाशिवपेट सीआई श्रीनिवास रेड्डी, बल्दिया चेयरमैन सदाशिवपेट, म्यूनसिपल कमिश्नर ने सदाशिवपेट के घरों और इलाकों को जरासीम कशई अद्वियात का छिड़काव किया। सदाशिवपेट में कोरोना केस दर्ज होने पर बल्दिया ओहदेदारों की जानिब से गुलजार हाई स्कूल के पीछे एरिया को रेड जोन करार दिया गया। एचएन न्यूज़ चैनल से बात करते हुए सदाशिवपेट म्यूनसिपल कमिश्नर ने तफसीलात बताई। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఇవాళ సదాశివపేట పట్టణంలో కరోనా యొక్క పాజిటివ్ అనేది నిర్ధారణ అయినట్టు మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం అక్కడనే ఉన్నాం. ఇక్కడ మన సదాశివపేట పట్టణంలో ఇవాళ ఉదయం ఈ యొక్క విషయం తెలిసినప్పటి నుంచి వివిధ శాఖలందరూ సమన్వయంతో పనిచేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. పోలీస్ శాఖ వారు కూడా ఒక మున్సిపల్ శాఖ సహాయంతో మున్సిపల్ శాఖతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ టీం వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇక్కడ సర్వే అనేది నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రాంతం చుట్టూ ఎక్కడైతే పాజిటివ్ అనేది నిర్ధారణ అయిందో దాని చుట్టుపక్కల ప్రాంతం చుట్టూ ఈ యొక్క బారికేడ్లు అనేది కూడా పెట్టడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి మన యొక్క పట్టణంలో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనేది కూడా ఇది ఒక సమాచారం అందరికీ తెలుసు. అయితే అందులో భాగంగానే ఇవాళ ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం. సో మనకు అనుకోకుండా ఈ యొక్క కేసు అనేది ఇవాళ నిర్ధారణ అవ్వడంతో ఇక్కడ ఇవాళ ఈవినింగ్ 4 o'clock నుంచి సోడియం హైపోక్లోరైడ్ ఏదైతే ఉందో దాని స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. అది ఫైర్ ఇంజన్ సహాయంతో అలాగే ట్రాక్టర్ సహాయంతో ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న గల్లీలు ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు అవి కూడా శానిటేషన్ కరెక్ట్గా చూసుకొని అక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. పారిశుద్ధ్యం పైన స్పెషల్ ఫోకస్ అనేది కూడా మేము పురపాలక సంఘం తరపున పెట్టడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి పురపాలక సంఘ చైర్పర్సన్ గారు అలాగే ఇక్కడ ఈ యొక్క కన్సర్న్డ్ కౌన్సిలర్ గౌరవనీయుల 14th వార్డు కౌన్సిలర్ గారు, వీళ్ళతో పాటు గౌరవనీయులైనటువంటి 13th వార్డు కౌన్సిలర్ మరియు 15th వార్డు కౌన్సిలర్ కూడా ఉదయం నుంచి ఇక్కడనే మన స్పాట్ దగ్గర ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండి ఏర్పాట్లు అనేది మనకి చూసుకోవడం అనేది జరుగుతుంది. సో అధికారులుగా మీ ప్రజలు ఎవ్వరూ భయభ్రాంతులకు గురి కావద్దు. అధికారులుగా మేమందరం మీతో ఉన్నాం. మేమే కాదు, పురపాలక సంఘ కౌన్సిలర్లు అందరూ కూడా మీతో ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ మీతోనే ఉన్నారు. సో ధైర్యంగా ఉండండి. ఈ యొక్క నియంత్రణలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మనం పాటిద్దాం. మాస్కులు ఖచ్చితంగా ధరిద్దాం. ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవెవరిని ఉల్లంఘించకుండా మనం బయటికి వెళ్దాం. కరోనాతో సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఇవాళ నెలకొంది కాబట్టి ఇవన్నీ చర్యలు అనేవి తీసుకొని కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకుందాం, అట్లాగే మన పట్టణాన్ని కూడా రక్షిద్దామని చెప్తూ థ్యాంక్ యూ. हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।